మీకు సంగతి చెప్పనా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెల్లకొని ఉంది. ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు, సినిమాలో కళ్ళు చిదపరలాగా. ఏరా నాది మెల్లకన్నా, ఎటు చూస్తున్నానో తెలీదా? నన్ను చూడు. కమాన్, స్ట్రైట్ టు స్ట్రైట్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే, వాడి వాయిస్ కంచు కంఠం సార్. ఒక నరసింహ గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారండి. అపాయింట్మెంట్ లేదు, ఏమి లేదు, ఇంకొక రోజు వస్తానులే. ఓకే. అమ్మో, కావలసి వేళ జాయిన్ అయ్యి రేపు రండి. అలా కాదు, నాకు అర్జెంట్ గా పని ఉంది, ఇప్పుడే వస్తాను. మళ్ళీ వస్తాను కదా, నీకెందుకు? ఎక్కడికి వెళ్తావు? ఏం జరిగిందో నిజం చెప్పు, లేకపోతే తిట్టి తీస్తా. అదే సార్, మీరు ఫోన్ లో ఉద్యోగం రికమెండ్ చేశారు చూడండి. ఆ కత్తిలాడుకున్నాడు. అన్నయ్య, ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా, పైగా ఈయన రికమెండేషన్ అంటావా? లంచం తీసుకున్నాడా? ఎంత? 10,000 సార్. ఓకే, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ మీకు తెలియకుండా నాకు అర్థమైంది. యూ ప్లీజ్ గో, యూ కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్. సార్ ఫిట్టింగ్ పెడతారు సార్, ఫిట్టింగ్. ఏరా, ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6 గంటలకండి. నన్ను ఎన్ని గంటలకు పంపించావు? 12 గంటలకండి. ఓకే ఓకే. నీతో మాట్లాడింది ఎవరు? మీరేనండి. కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు? కన్ఫర్మ్ గా మీరేనండి. ఓకే, అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. లంచం తీసుకుంది ఎవరు? మీరేనండి. ఓకే, కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఇది అబద్ధం తేలింది. ఏయ్, నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా? ఏంటి? బాడీలో ఏ పార్ట్ తప్పు చేసినా పీకేస్తారండి. తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్? కమాన్ కమాన్. ఇప్పుడు నీ బాడీలో తప్పు చేసిందేంటి? అంతేగా? రే బామర్దే, నేను రా నీ బావ బసపోయినానే. బావరా, నీ అక్క మొగుండ్రా. సరేగానే, చేపల చెరువులో 10 లక్షలు పోసాం కదా, 25,000 లాభం రావడం ఏంట్రా? నష్టమా? ఎక్స్క్యూజ్ సార్, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఏంటా ఏంటి ఇక్కడ చేపల చెరువు గంగడి తత్తుంటేనే చూశారు కదా, రాత్రి ఇదే సౌండ్ వచ్చింది, ఆడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. నేనేమన్నా అంటే నాకు రేట్ చీకటి. మీరిద్దరూ చెరో చిడతా తీసుకుని వాడికి టెంగినెక్క చిడతలు కొడతారు. ఈసారి సార్ ఒకసారి ఫోను ఉండవా? రండి. చూశారుగా, ఈ సౌండ్ కి ఆ టెలిఫోన్ బూత్ కి మనోడికి ఏదో సంథింగ్ ఉంది. ఏంటి సరిగ్గా చేపలు చేతికందే టైంకి ఎక్స్పర్ట్ వాడు చెరువులో ఎండుని కలిపేసాడా? సార్ ఇప్పుడు నువ్వు పని చేయరా, ఆ చెరువులో నీళ్ళు నువ్వు గ్లాసు తాగి చెరువు వెళ్ళిపోద్ది. హలో, ఒకసారి ఫోన్ ఇస్తావు లేదా? ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు? ఈడెవడు? నా బామ్మరిది, ఉత్తి ఎదవ. అడ్డమైన వాళ్ళు చేపల మీద రొయ్యల మీద తెగ సంపాదించి చెప్తున్నారని బంగారం నాడు చెరువు తోట తవ్వేసి చేపల చెరువు వేసాడు. మొంగటేడు 5 లక్షలు లాస్ వచ్చింది, ఈ ఏడు 3 లక్షలు లాస్ వచ్చింది. చెప్పు బాబు, ఎంతకంటే అర్జెంటా? రై, నువ్వేం మాట్లాడి నాతో? అక్క అక్క లేదు, దాని రికమెండేషన్ లేదు. ఆయన గారికి అమ్మేసి ఆ చిల్లరతో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి. ఏంటి, కేజీ చేపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా? మీ అక్కకి ఇష్టమా? మళ్ళీ ఇదో బొక్క నాకు ఉట్టి చేరుతారావా? చేసుకోవా? ఆఖరికి బస్సు ఉన్నాయి, క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా, నీ బావను బస్సు ఉన్నాయని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీడులో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బొట్లు మామిడికాయలు తెస్తావని తిన్నన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చలో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. హలో, కొంతేరేనా? అదే పాలకొల దగ్గర కొంతారు. నేను బసపన్నాను మాట్లాడాను, మా బామర్ది కలపోయా. ఒరే ఎదో బామర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకు నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామర్ది, నువ్వు మాట్లాడకరా, నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాడుతున్నాను. ఒరే
నేను చెప్పేదేనరా 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరేయ్, సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తుందన్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తుందన్నావు. ఏమీ లేదు. ఓన్లే ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరేయ్, ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా? సార్, అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి. ముంబై బాల్సాగర్ కి ఫోన్ చేస్తాయి. ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్ లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాల దగ్గర ఇంపార్టెంటా నీకు? అర్జెంటా నీకు? ఇక్కడ మ్యాటర్ తెలుసా? 25 ఎకరాలు రా, 5,000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసినా పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగుతాయి నువ్వు ఆపుతాయి, నువ్వు ఆపుతాయి, కూర్చుంటాయి. ఇప్పుడు నాకు తెలవకడు. నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ లైన్లో వద్దు, ఉండరా. అక్కడ మాడతాయి. నా మాట వింటాయి. నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు, బావగారా? బావగారా? బాగున్నారా? బావగారా? బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా, కొత్త బామ్మర్ది దొరికాడు. ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5,000. చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5,000. మరి నువ్వు మనిషో పశువురా? నేనా? ఎకరానికి ఒక కాయ కాయంతావా? ఎకరానికి ఒక కాయ కాయంతావరా? నేను కాని మీ అక్క కాని ఇంటర్లో గాని సమ్మర్ లో గాని ఒక బొండ అంతా తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఎకరానికి ఒక కాయ కాయంతావా? నేను కాదు. నువ్వు వద్దున్నా నీకు? కూర్చో. యారా, నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? ఏం చెప్పావు? అడిగింది నిన్ను కాదు, ఈయన్ని. ఏమని చెప్పాను? ఈ ఎస్టీడీకి వద్దు, ఎస్టీడీకి వెళ్దాంరా అని చెప్పు. అన్నావు కదరా నువ్వు. తినేసినట్టు బాబిడు. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా, నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బామ్మర్ది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలీనీరా? ఎస్. నింగడానికి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుస్సేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకి అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంతేరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీళ్ళు మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. రైలు అయితే బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా, నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? నీ బామ్మర్ది వస్తున్నాడు. నా బామ్మర్దా ఎక్కడ?